ఎస్ పశుపతి గారు, గుడ్ మరి మార్నింగ్. 5 రాష్ట్రాల సంబంధించి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పటికే కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మరి రిజల్ట్ అనేది బీజేపీ వైపు ఉంటుందా లేదంటే కాంగ్రెస్ వైపు ఉంటుందా? మొదటి నుంచి మోదీ చెప్పినట్టుగా ఖచ్చితంగా బీజేపీ బెంగాల్లో విజయం సాధిస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు ఎలా ఉండబోతుందంట? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు మీకు శుభోదయం. ఉమ్, ఇవాళ ఎండాకాలం అంటే చాలా వేడిగా ఉంది. అంతకంటే డబల్ డబల్ డిగ్రీల వేడి ఎలక్షన్ రిజల్ట్, ఎలక్షన్స్ పోలింగ్. ఉమ్, సో ఉత్కంఠభరితమైనటువంటి పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ లాగా దేశం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు 1000 కళ్ళతో చూస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా ఎప్పటికిప్పుడు అంటే జస్ట్ ఆన్ టిప్స్ చెప్తాను. ఇప్పుడు మనం ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉందో, వెస్ట్ బెంగాల్ ప్రధానమైనటువంటి అంశం అది ఒక పెద్ద రాష్ట్రం. పెద్ద రాష్ట్రంతో పాటు ఇట్స్ ఎ ప్రెస్టేజ్ ఇష్యూ ఫర్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అండ్ బీజేపీ పార్టీ. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా క్షుణ్ణంగా నాకు కూడా నాకు అత్యంత దగ్గర మిత్రులు కూడా కోల్కతా రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్లో వివిధ జిల్లాలలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు గతంలో కమ్యూనిస్టు, నేను కూడా కొంత అంటే పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతుంటాను ఎప్పుడు కూడా, మనకేమీ అవసరం లేదు. కాకపోతే మనం రియాలిటీని ఆలోచించుకోవాలి. రియాలిటీని ఏం ఆలోచించాలంటే, ముందుగా సోదరుడు అనలిస్ట్ గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుందో అదే చేస్తుంది. ఏదో ఒక భిక్షలాగా ఏదో ఒక చిన్న రాష్ట్రాన్ని వేరే అకౌంట్ లో వేసేసి మిగతాది మాత్రం మనకి ఇస్తుంది అనేటువంటి, వాళ్ళు తీసుకుంటున్నారు అనేటువంటి ప్రయత్నం చేసిందని నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న బాధ్యతాయుతమైనటువంటి ఆరోపణలు చేయాలి, బాధ్యతాయుతమైనటువంటి సూచనలు చేయాలి. అంటే రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీగా ఎక్కడైనా బీజేపీ ఉన్నా, లేకపోతే దేశంలో కాంగ్రెస్ ఉన్నా, ఇంకెవరున్నా కూడా ఆ బేసిక్ ఫండమెంటల్ ని మర్చిపోద్ది అనేది కోరుకుంటున్నారు. అంటే ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఒక మహిళా ముఖ్యమంత్రి 3 టర్మ్స్ ఒక ముఖ్యమంత్రిగా ఉండి, వాళ్ళ మహిళలు వాళ్ళకు ఒక ఫ్రీడమ్ లేకుండా, ఒక ఇన్సెక్యూరిటీతో ఉండేటువంటి పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది అంటే, ఒక మహిళగా అంటే పురుషులకు ఉండొద్దని కాదు, మహిళలకు అనేది ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ద పార్టీస్, ప్రాంతాలు ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి ఆ ప్రిఫరెన్స్ లో వాళ్ళు ఓటాకునే వినియోగించుకోలేనటువంటి పరిస్థితి. ప్రధానంగా 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రజాస్వామ్య దేశం, గొప్ప దేశం అని అనుకుంటున్నాం కదా. ఈ గొప్ప దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజు కూడా ఎన్నికలు జరగట్లేదు. ప్రజాస్వామ్యయుతం అంటే ఏంటి? రిగ్గింగ్ లేకుండా జరగట్లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా జరగట్లేదు, డ్రైవ్ లేకుండా జరగట్లేదు. అందుకోసమే అందుకోసమే ఓటర్లు కూడా వాళ్ళ ఆలోచన విధానం కానీ, ఓటర్ వేసే విధానం కానీ, లేకపోతే పార్టీలను, ప్రభుత్వాలను ఎన్నుకునే క్రమంలో కూడా వాళ్ళు డిఫరెంట్ పారామీటర్స్ ను సమయానుకూలంగా, కాలానుగుణంగా తీసుకొని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాని వాళ్ళ యాంటీ ఇన్కంబెన్సీ 35 సంవత్సరాలు కమ్యూనిస్ట్ వెస్ట్ బెంగాల్ పైన పార్టీ చేసి, ఆ తర్వాత 3 టర్మ్స్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఉన్నారు. ఆ తర్వాత అంటే కోరుకుంటున్నారు. అంటే ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు చేసేటువంటి ఫెయిల్యూర్స్ ని కాలానుగుణంగా వాళ్ళు కూడా మారుతున్నారు. అందుకోసమే ఈ మార్పులు వస్తున్నాయి తప్ప దాని మీద ఏదో ఈవీఎంలనో లేకపోతే ఓటు బ్యాంకు అని చెప్పలేమని. ఇప్పుడు ఏదైనా ఫిజికల్ ఓటు వేస్తేనేమో ఈవీఎంలు బాగుండాలంటారు, ఈవీఎంలో గెలిస్తేనేమో ఓటు ఫిజికల్ బ్యాలెట్ ఓట్లు ఉండాలి అని అంటారు. ఇవన్నీ అసత్యపు ఆరోపణలు. ఎవరు కూడా చేసినా అది శ్రేయస్కరం కాదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆ ప్రభుత్వాలు, ఆ పార్టీలను ప్రజలు కూడా చేదరించుకుంటారు. ఇవాళ వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే మనం ముందు నుండే అనుకుంటున్నాం, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, టీఎంసీ వచ్చినా, బీజేపీ పార్టీ వచ్చినా, ఇట్ ఈస్ అన్ నెక్ టు నెక్ ఒక 15 శాసనసభ సీట్ల మెజారిటీతోనే వస్తుందని అనుకుంటున్నారు. ఇవాళ మనం బ్యాలెట్ బాక్స్ పొరబడి చూస్తే కూడా అంతే నెక్ టు నెక్ ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి వచ్చినా కూడా తృణమూల్ కాంగ్రెస్ కు వచ్చేటువంటి ఏదైతే ఓట్స్ ఉన్నాయో, వాళ్ళు ఆ శాసనసభ్యులను వాళ్ళు భద్రపరచుకోవడం, సేఫ్ గార్డ్ చేసుకోవడం చాలా కష్టమైన పరిస్థితిగానే కనిపిస్తుంది. ఎందుకంటే 2 రకాలు, ఒకటి వచ్చేసి యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి, అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారికి మేనల్లుడు అనేటువంటి ఒక వ్యక్తి వెనకాల ఉండి చక్రం తిప్పుతున్నాడు. అందులో ప్రధానంగా మహిళలు కొంచెం చేదరించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మనం వేచి చూద్దాం. ఇప్పటికైతే అలా కనిపిస్తుంది. అదేవిధంగా
Right. కేరళ 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 ఒకటే ఒక కమ్యూనిస్ట్ రాష్ట్రం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉంది. ఇప్పుడు అది కూడా కోల్పోయే ప్రమాదం వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళ చాలా ప్రస్ఫుటంగా అక్కడ కూడా నెక్ టు నెక్ ఉన్నా కూడా కేరళలో కూడా లెఫ్ట్ పార్టీలు అధికారం కోల్పోతుంటది. అయితే సోదరుడు సైదా మా మిత్రుడే అంటే కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది అని అంటున్నారు. అసలు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పాత్ర ఏంటి? తమిళనాడులో వాళ్ళ ప్రపోర్షనేట్ ఓట్ శాతం ఎంత? లేకపోతే కేరళలో వాళ్ళ ప్రపోర్షనేట్ ఓట్లు ఎంత? అది ఆలోచించాలి. అంటే వాళ్ళు ఎన్డీ కూటమి వచ్చేసి ఎన్డీ కూటమి అనేది ఎన్డీ కూటమి లేదు అక్కడ. ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు సపరేట్ గా పోటీ చేస్తున్నారు. తమిళనాడులో మీ పాత్ర ఏంటో మీకు ఉన్నటువంటి సీట్లు ఏంటో మీకు తెలుసు. జస్ట్ ఎక్కడ వచ్చేసి కొంత కేరళలో కాస్త కొంచెం అంటే ఉన్న దాంట్లో బెస్ట్ అన్నట్టుగా అంతే పాత్ర పోషిస్తుంటారు తప్ప అంతకన్నా పెద్దగా ఏముండదు. సరే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు జరగట్లేదు. ఇవాళ తమిళనాడులో ఉదాహరణకి ఏఐడిఎంకే మేము పార్టీ గెలిస్తే ఒకటే మీరు ఒక నిమిషం వెయిట్ చేయాలి. తమిళనాడులో ఒక సిగ్గుమాలిన అనౌన్స్మెంట్ చేశారు. ఏంటి? ప్రజలకు ప్రభుత్వాలు ఏర్పడితే మా ప్రభుత్వం వస్తే మేము విద్య ఇస్తాము, మేము వైద్యం ఇస్తాము, మౌలిక వసతులు ఇస్తాము, లేకపోతే రక్షణ ఇస్తాము అనేది కాకుండా వాళ్ళ నేను ఫ్రిడ్జ్ ఇస్తాను ఒకటంటాడు, 8,000 రూపాయల నేను క్యాష్ వోచర్ ఇస్తాను అంటే ఇది వ్యాపారం. అందుకే అంటున్నాను ప్రజాస్వామ్యయుతంగా ఈ భారతదేశంలో ఎన్నికలు జరగట్లేదు. ఈ విధంగా జరుగుతుంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. కాబట్టి దీనికి మరో టిఎన్ శేషన్ లాంటి ఒక సుప్రీం అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి వస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.